నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోపాలపై పోరాటం. మేధావులు విద్యార్థులు స్పందించాలని సీఎం పిలుపు. పునేఠా సహా ముగ్గురు ఐపీఎస్ల బదిలీపై ఎందుకు మాట్లాడారు? విశ్రాంత ఐఏఎస్ల వైఖరిపై మండిపడిన చంద్రబాబు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంపై ద్వివేది కఠిన వైఖరి. 12 మంది అధికారులపై చర్యలకు సీఈసీ సిఫార్సు. పుదుచ్చేరి సహా 11 రాష్ట్రాల్లో రేపే రెండో విడత పోలింగ్. బరిలో దేవగౌడ సహా పలువురు ప్రముఖులు. తమిళనాట 1341 కిలోల బంగారం పట్టుకున్న ఈసీ. టీటీడీకు సంబంధించిందని చెప్పిన వాహన సిబ్బంది. కాంగ్రెస్ పాలనలో గుజరాత్ను పట్టించుకోలేదన్న మోదీ. భారత్లో అంతర్భాగంగా పరిగణించలేదని ఆరోపణ. దక్షిణాదికి ప్రాధాన్యమిస్తామని చెప్పేందుకే వయనాడ్లో పోటీ. మోదీ మాదిరిగా అబద్ధపు హామీలు ఇవ్వబోమనన్న రాహుల్. మరింత సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్. ఈ అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న దేశీయ సర్వీసులు.